వెల్కమ్. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా ఛానల్ చూసే హిందూ బ్రదర్స్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. హిందూ అనేది క్రిస్టియన్ ముస్లిమ్స్ కూడా, సిన్స్ ఇట్ ఈస్ ఏ హాలిడే, ఎంజాయ్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. నిన్న సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ది సుప్రీం కోర్ట్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండ్ జడ్జిమెంట్ ఆన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. 25% సీట్లు మ్యాండేటరీగా మీరు ఇవ్వాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి రెండు ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు వర్క్. ఈ రెండింటిని నీరుగార్చారు. ఒకటి రైట్ టు వర్క్ ఏంటిది, మరి ఎందుకు మొన్నటి వరకు మన్రేగా ప్రోగ్రామ్కి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని విపిజి రామ్జీగా మార్చారు. ఏంటి ఇది ఇప్పుడు అలాంటిది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు 2005లో పెట్టిన ఎంజిఎన్రేగా ఏదైతే రైట్ టు వర్క్ని పెట్టారో, అలాగే 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు మన్మోహన్ సింగ్ గారు. ఈ రెండు ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్స్. ఎందుకు ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్స్ అంటే, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ అడ్వైస్, నాట్ ఏ గైడ్ లైన్స్, ఇట్ ఈజ్ ఎ లా. రెండు కూడా మన్మోహన్ సింగ్ గారు ఒక లా చేశారు. రెండు రైట్ టు వర్క్ దాన్ని ఎత్తేసారు. ఇప్పుడు విపిజి రామ్జీలో ఆ లీగల్ ఎంటిటీ ఎత్తేసారనమాట. రైట్ టు వర్క్ లేదు, అది ఒక గవర్నమెంట్ స్కీమ్ చేశారు. ఇప్పుడు అలాగే దాన్ని ఎంజిఎన్రేగా గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు 2-3 సార్లు మాట్లాడాం. ఇప్పుడు నా టాపిక్ రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్లో కూడా అలాంటి ఒక చట్టం చేశాడు మన్మోహన్ సింగ్ గారు. ఏమని, ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో కూడా 25% ఆఫ్ సీట్స్ అనేవి పేద పిల్లలకి మీరు ఇవ్వాలి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ఇది రిక్వెస్ట్ కాదు, మ్యాండేటరీ. ఇట్ ఈజ్ నాట్ ఎ ప్లీ, ఇట్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ ఎ చిల్డ్రన్ టు స్టడీ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. 25% ఆఫ్ సీట్స్ మస్ట్ బీ అలాటెడ్ టు ది పూర్ పీపుల్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. అది రైట్ టు ఎడ్యుకేషన్ కింద పెట్టినటువంటి అన్ఎయిడెడ్ స్కూల్స్లో పెట్టిన ఒక సిస్టమ్. ఇది జరిగింది. ఇది ఎందుకు పెట్టాడు మన్మోహన్ సింగ్ గారు? ఆర్టికల్ 21A ఏముంది? ఆర్టికల్ 21 రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ ప్రతి వాడికి విద్యను అందించాలి అని పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్లో కూడా చాలామంది పేద పిల్లలకి వాళ్ళు ఫీజులు కట్టుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. బట్ వాళ్ళకు కూడా, తెలివిగల వాళ్ళకు కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వాలి అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టాడు మన్మోహన్ సింగ్ గారు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో పేద పిల్లలకి ఇస్తారా? ప్రైవేట్ స్కూల్స్లో పేద పిల్లలకి ఫీజులు కట్టకుండా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఫ్రీగా ఇస్తారా? దీన్ని మనం ఇస్తారని మనం భావించాలా? పెట్టిన రోజే అనుకున్నాం దీన్ని నీరుగారుస్తారని నీరుగార్చారు. నీరుగార్చడానికి ప్రయత్నం జరిగింది. దాన్ని నిన్న సుప్రీంకోర్టు చెప్పింది, క్లియర్గా చెప్పింది, దిస్ ఈస్ అన్ యాక్ట్ that gives a legal right to children for right to education. You cannot dilute this. You have to implement 25% of seats mandatory to children in private school, unaided schools. చాలా క్లియర్గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. We salute to Supreme Court on this judgment. ఎందుకు అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాంట్లో, రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి చట్టంలో ఫస్ట్ గవర్నమెంట్ పెట్టినప్పుడు సెక్షన్ 12(1)(c)లో ఒకటి పెట్టారు. సెక్షన్ 12(1)(c)లో ఒకటి పెట్టారు. 25% ఆఫ్ సీట్స్ టు మార్జినలైజ్డ్ సెక్షన్స్. మీరు ఫిల్ చేసి మీ యొక్క ఒక క్లాసులో 60 మంది ఉంటే 25% అంటే ఒక 15 సీట్లు ఏమో, ఓకే, ఒక 15 సీట్లు అట్లాగా మీరు పేద పిల్లలకి ఇవ్వాలి అని గవర్నమెంట్ పెట్టింది. ఎందుకు అంటే, ఇది ఆర్టికల్ 21 రైట్ టు ఎడ్యుకేషన్ అని అన్నారు. సెక్షన్ 38లో ఇక్కడ వాళ్ళు మిస్యూజ్ చేశారు. సెక్షన్ 38లో, అదే రైట్ టు ఎడ్యుకేషన్ సెక్షన్ 38లో బైండింగ్ రూల్స్ హ్యాస్ టు బి ఫ్రేమ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అని ఉంది. బైండింగ్ రూల్స్ హ్యాస్ టు బి ఫ్రేమ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అక్కడ దెబ్బ కొట్టింది. వాళ్ళు ఏం చేశారు, చట్టం చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చట్టం చేసి సెక్షన్ 38లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మీరు గైడ్లైన్స్ ఇవ్వండి అని స్టేట్లకి పర్మిషన్ ఇచ్చింది. దాన్ని వాడుకొని నాశనం చేశారు ఈ స్కీమ్ని. ఈ బైండింగ్ రూల్స్ అనేదాన్ని నాశనం చేశారు స్కీమ్ని. ఏం చేశారు,
మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. మీరు కనుక 25% సీట్లు ప్రైవేట్ స్కూల్లో పేద పిల్లలకి ఇవ్వకపోతే మీకు ఊరేస్తాము అలాంటి చట్టం, అలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలి కదా. ఇవాళ లూజ్ అండ్ గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే మీరు పెడితే పెట్టండి లేకపోతే లేదన్నట్టుగా లూజ్ అండ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఎందుకు పెడతారు? పేద పిల్లలకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఎడ్యుకేషన్లో పెట్టారు. స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వలేదు. 38 బైండింగ్ రూల్స్లో స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఇంటెన్షనల్గా ఎందుకు డబ్బు, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్, అది ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్లో ఒక పేదవాడు వెళ్ళి చదువుకోవడానికి వాళ్ళకి కడుపు నొప్పి వాళ్ళు ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకోవచ్చు ఏముందంటే ఏమైనా సరేలేండి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తున్నాము, వేల కోట్ల రూపాయలు మనం సంపాదిస్తున్నాము, ఒక 25% ఎలాగో పేదరికి సహాయం చేద్దామని ఉండదు. ఒక స్టూడెంట్ కన్నా ఫీజు తగ్గిద్దామని కూడా ఉండదు. ఒక స్టూడెంట్ ఏదో పేదవాడు లాగా ఉన్నాడు, కొట్లాడుకుంటున్నాడు, వాడికి ఇద్దామని అని కూడా ఉండదు. ఈ పేదవాడిని బయటికి నెట్టేస్తే ఇంకొకటి 2 లక్షల రూపాయలు, వాడు చదువు రానివాడు కూడా 2 లక్షలు 3 లక్షలు కట్టేవాడు ఎన్ఆర్ఐ పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. 25 సీట్లు నాకు బొక్క, 2.5 లక్షలు నాకు బొక్క. ఈ పేదవాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మా దాంట్లో ఎందుకు ఇరికిస్తున్నారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద అని చెప్పి కార్పొరేట్ స్కూల్స్ ఇలాగ అనుకుంటారు. అలానే అనుకుంటారు కదా కార్పొరేట్ స్కూల్స్. మాకెందుకు ఈ బొక్క, పేదవాడికి సీట్లు ఇవ్వమంటారు, వాడు ఫీజు కట్టాడు, వాడు రేపు పొద్దున ఎక్స్కర్షన్కి ఇవ్వాలి 10,000 ఇవ్వాలంటే ఒకటి 10 రూపాయలు కూడా ఇవ్వలేడు వాడు, ఆడికి మేము సీట్లు ఇవ్వమని 25% గవర్నమెంట్ మమ్మల్ని ఫోర్స్ చేస్తుందని చెప్పి డైల్యూట్ చేసేసారు కార్పొరేట్ సంస్థలు మొత్తం. దానికి గవర్నమెంట్లు ఒత్తాసలు పలికాయి. ఈ సెక్షన్ 38 బైండింగ్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా పెట్టాలి. మీ యొక్క అడ్మిషన్స్ మీ స్కూల్ రికగ్నేషన్ క్యాన్సిల్ చేస్తాము. మీరు కనుక 25% ఆఫ్ సీట్లు కనుక మ్యాండేటరీగా పేద పిల్లలకి ఇవ్వకపోతే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఇవ్వకపోతే మీ యొక్క స్కూల్ రద్దు చేస్తాం గుర్తింపు. ఇలాంటి సెక్షన్స్ పెడితే వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళు. లూజ్ అండ్ చేశారు. ఎందుకంటే సెక్షన్ 38 ఉపయోగించుకొని ఎవరో కోర్టుకి వెళ్ళారు ఎవరో ఏమండి ఇది ఎస్ఓపి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ ఎస్ఓపి అనేది చట్టవిరుద్ధం అని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు. ప్రజలు కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంది గవర్నమెంట్ మీద? గవర్నమెంట్ తప్పు చేస్తే ప్రజలు కోర్టుకి వెళ్ళారు. కోర్టు నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఎస్ఓపి అనేది ఇల్లీగలు, అది రాంగు. పిల్లల యొక్క ప్రాథమిక హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది కాపాడలేదు ఈ ఎస్ఓపి అనేది ఇచ్చిన జడ్జిమెంట్. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఇది ఇట్లాంటి వైలేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వైలేషన్ జరిగింది. సో అన్ఫార్చునేట్ దట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ ద ఫస్ట్ వన్ టు డైల్యూట్. వై దట్ వీ డోంట్ నో. ఓకే, అంటే నేను అదే చెప్తున్నా, కార్పొరేట్ ఇదే క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్ అనేది చాలా ప్రమాదము. ఇది అల్టిమేట్గా పేదలకి నష్టం వచ్చేది. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ వల్ల ఇప్పుడు ఎవరికి 25% సీట్ రాకపోతే పేదలకే నష్టము. కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ స్కూల్స్ మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఎవరనండి ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ వ్యవస్థ అదంతా. కార్పొరేట్ ఇప్పుడు నారాయణ స్కూల్స్లో 25% సీట్లు ఇవ్వాలి ఫ్రీగా పేదలకి. నారాయణ గారికి బాధగానే ఉంటుంది కదా. శ్రీ చైతన్య వాళ్ళకి ఏవో ఉంటాయి కదా, చాలా పెద్ద పెద్ద స్కూల్స్ వాళ్ళకి బాధగానే ఉంటాయి కదా. ఇప్పుడు 25% ఫ్రీగా ఇవ్వమన్నారా? లేదంటే మరి ద గైడ్లైన్స్ అని కరెక్ట్ చదవాలి. బట్ యూ హ్యావ్ టు అలాట్ సీట్ ఫర్ మార్జినలైజ్డ్ సొసైటీస్ అని ఉంది. సో వాళ్ళ కోసం లూజ్ అండ్ చేశారేమో. ఓకే, సో కాబట్టి మరి ప్రజలు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఇప్పుడు అలాగే మెడికల్ కాలేజీ ప్రైవేట్కి తీసుకెళ్తా ఉంటాం. ప్రైవేట్కి తీసుకెళ్తే ఏమైంది, ఒక ఎండ్లో ఎందుకంటే మేము చదవలేమని డ్రాప్ అయిపోతారు అనమాట. ఇప్పుడు పీపీపీ మోడల్ తోటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇస్తారు. వీళ్ళు ఏమంటారంటే లేదు మేము ఫీజు కంట్రోల్ చేస్తామని అంటారు. బట్ ఎక్కడో ఆ బస్ ట్రాన్స్పోర్టేషన్ అని, ఆ ఫెసిలిటీ అని, ల్యాబ్ ఫీజు అని చెప్పి, లైబ్రరీ ఫీజులని, ఈ ఫీజులని, ట్యూషన్ ఫీజు వరకు గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. మిగతా ఫీజులు బాధ్యపడేస్తారు. బాధ్యపడేసినప్పుడు అది ఒక ఎక్స్పెన్సివ్ అయింది. పేదవాడు ఏమనుకుంటాడు, ఏమంటే ఈ ఎడ్యుకేషన్ మనకు సంబంధం కాదు, మనం ఏది బీకామ్ చదువుకోవాలి, దానికి ఒక 1000 రూపాయలు ఫీజు కడితే సరిపోయింది, ఇది లక్షల్లో మనం కట్టలేమని ఒక తెలివిగల డాక్టర్ అవ్వాల్సిన వాడు డిస్కరేజ్ అయిపోతాడు ఎడ్యుకేషన్ వల్ల. ఇట్లాంటివి జరుగుతాయి. ఓకే, అన్ని కార్పొరేట్ వ్యవస్థకి తీసుకెళ్తే వచ్చిన ప్రమాదాలు. అందుకే ది పీపుల్ లైక్ అస్ వీఆర్ అడ్వకేటింగ్ సోషలిజం ఓవర్ క్యాపిటలిజం. దిస్ ఈజ్ ద రీజన్. మన భారతదేశానికి క్యాపిటలిజం పనికిరాదు. భారతదేశంలో పేదలు ఎక్కువ మంది ఉన్నారు, మార్జినలైజ్డ్ సొసైటీ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ క్యాపిటలిజం పనికిరాదు. క్యాపిటలిజం అనే అందరికీ డబ్బులున్న వాళ్ళు ధనవంతులకి పనికొస్తాయి.
పేద ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి మనలాంటి దేశాలు రాష్ట్రాల్లో క్యాపిటలిజం పనికిరాదు. ఆ క్యాపిటలిజం పెడితే 100-200 మంది రిచ్ అవుతారు. వాళ్ళు నియంతలుగా ఏమంటారు పెద్దవాళ్ళుగా తయారైపోయి వీళ్ళందరినీ బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతారు వీళ్ళందరినీ. అది నేను చెప్పేది. సో ఎనీవే, I am appreciating the Supreme Court for giving such a beautiful judgment that 25% of education must be implemented in the state of Andhra Pradesh. So I am appreciating the Supreme Court. గతంలో గవర్నమెంట్ ఇంకొకటి కూడా జరుగుతుంది. గవర్నమెంట్ పైన గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఆర్టీఐ పోర్టల్ పెట్టారు. ఆర్టీఐ పోర్టల్ పెట్టి దాంట్లో 25% ఆఫ్ సీట్స్ని ఇదిగో 7,500 స్టూడెంట్స్ పేద పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్లో మీరు అడ్మిషన్స్ ఇవ్వండి అని ఆర్టీఐ పోర్టల్లో పెట్టారు. గవర్నమెంట్ తప్పు చేయలే. గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ఆర్టీఐ పోర్టల్ ఓపెన్ చేసి 7,500 పేద పిల్లలకి ఈ స్కూల్కి కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇస్తారు కదా, అలాగా కౌన్సిలింగ్లో సీట్లు అలాట్ చేసినట్టుగా 7,500 పిల్లలు డిఫరెంట్ స్కూల్స్కి అలాట్ చేస్తే ఆ అలాట్ చేసిన పిల్లలకి సీట్లు ఇవ్వలేదు ప్రైవేట్ స్కూల్స్. అందుకని కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. గవర్నమెంట్ అలాట్ చేస్తే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే మీరేం చేయాలి, గవర్నమెంట్ స్కూల్ క్యాన్సిల్ చేయాలి కదా, మీరు రద్దు చేయాలి. పబ్లిక్ ఆర్డర్ని వైలేట్ చేసినట్టు స్కూల్స్ పబ్లిక్ ఆర్డర్ని వైలేట్ చేసినట్టు, కోర్టు రూలింగ్ని వ్యతిరేకించినట్టు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక చట్టాన్ని వైలేట్ చేసినట్టు, ఇది ఇల్లీగలు, ఇది అన్యాయము, రాజ్యాంగ విరుద్ధము అయినప్పుడు మీరేం చేయాలి, స్కూల్ యొక్క అడ్మిషన్ గుర్తింపు రద్దు చేస్తామంటే అప్పుడు వాళ్ళు ఇస్తారు. మనం అనలేము, స్కూల్ గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడిపేది మనమే కదా, కాబట్టి మనం అనలేము. కాబట్టి ఇది డైల్యూషన్ జరిగింది. గవర్నమెంట్ ఫెయిల్ టు టేక్ యాక్షన్ ఆన్ దోస్ స్కూల్స్ హూ ఆర్ డైల్యూటింగ్ దిస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టు 25% mandatory admission. Government failed. I'm telling that government failed to take action on those schools. Please send strict orders. That is not my statement. That is a statement yesterday Supreme Court given. అసలు ఎందుకు ప్రజలు కోర్టుకి వెళ్ళాలి? ఒక ఎడ్యుకేషన్ మీద ప్రజలు కోర్టుకి ఎందుకు వెళ్ళాలండి? ఓకే. సో మోరోవర్ చాలామంది తల్లిదండ్రులకు తెలియదు ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, మన పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించవచ్చు. చాలామంది పిల్లలకు కూడా తెలియదు, నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది ఆర్టీఐ రైట్ టు ఎడ్యుకేషన్ అని, నేను ప్రైవేట్ స్కూల్స్లో నేను వెళ్ళి చదువుకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలామందికి అవేర్నెస్ లేదు. చెప్పరు. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరు. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే కదా మన న్యూస్ ఛానల్స్లో అక్కడెక్కడ మనం ఏమి మాట్లాడతాం. రోజు న్యూస్ ఛానల్స్లో జగన్ ఎట్టన్నాడు, జగన్ ఎక్కడికి వెళ్ళాడు, జగను ఆ వ్యతిరేకి ఈ వ్యతిరేక్తి, ఆ మతానికి సంబంధించిన వ్యతిరేకి ఈ మతం, ఇవే తప్ప పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి ఇవన్నీ కూడా మన చైనా ఛానల్స్లో మనం డిస్కషన్ డిబేట్లు పెట్టాం కదా. మనం అదే డిబేట్లు పెట్టాలి. డిబేట్లు పెడితే పిల్లలు ఎక్కువగా రైట్ టు ఎడ్యుకేషన్ మీద ఒక పెద్ద చర్చా కార్యక్రమం అన్ని టెలివిజన్ ఛానల్స్ ఒక వారం రోజులు కొడితే అప్పుడు ప్రజలు మొత్తం పేద పిల్లలు మొత్తం చూస్తారు. ఏదో ఒక యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. ఒక 25% మనం జాయిన్ అవ్వచ్చట ప్రైవేట్ స్కూల్స్లో అని. చాలామందికి తెలీదు రైట్ టు ఎడ్యుకేషన్ మీద ప్రైవేట్ స్కూల్స్లో చేరాలని. ఎందుకు దాని గురించి పెద్ద చర్చ పెట్టారనమాట. ఇది మన ఆంధ్రప్రదేశే కాదు, ఇదే కంప్లైంట్ తెలంగాణలో వచ్చింది. అన్ఫార్చునేట్లీ తెలంగాణలో కూడా ఇలాగే స్కూల్స్ ఇవ్వట్లేదు. తెలంగాణలో కూడా అంటే తెలంగాణలోనే ఎక్కువ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు? హైదరాబాద్, ఆంధ్రాకి సంబంధించినటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం తెలంగాణలో ఉంది. అంటే మన వాళ్ళు మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు మొత్తం స్కూల్స్ పెట్టింది హైదరాబాద్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడక్కడ. సో హైదరాబాద్ తెలంగాణలోనే ఎక్కువగా వైలేషన్ జరిగింది. మహారాష్ట్రలో వైలేషన్ జరిగిందని ఆరోపణలు, ఇట్లా చాలా రాష్ట్రాల మీద ఆరోపణలు రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని నీరుగార్చారు అని. సో let us appreciate the Supreme Court judgment that it is mandatory you should implement. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు దయచేసి వీటిని ఇంప్లిమెంట్ చేయండి అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.